ఇరాన్ యుద్ధం భారత్ రైతుల కొంప ముంచిందా? రాబోయే సీజన్లో రైతన్నలకు ఎరువుల కష్టాలు తప్పవా? ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా వెల్లడించింది. పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడి సాగు చేసే రైతులకు ఈ ఏడాది గడ్డుకాలమే. దేశీయంగా ఎరువుల ఉత్పత్తి 4వ వంతుకు పడిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడి పదార్థాల సరఫరాలో అంతరాయం కలగడంతో మార్చి నెలలో భారత ఎరువుల ఉత్పత్తి 24.6% పడిపోయింది. గడిచిన 5 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇది. భారత్కు చెందిన 8 కీలక రంగాల్లో ఎరువుల రంగమే యుద్ధం వల్ల అత్యధికంగా నష్టపోయింది. వాస్తవానికి ఈ రంగం వాటా కేవలం 2.63% అయినప్పటికీ దీని ప్రభావం వల్ల మొత్తం కోర్ సెక్టార్ వృద్ధి 0.4% క్షీణించింది. నిజానికి కొన్ని నెలలుగా ఎరువుల ఉత్పత్తి సానుకూలంగానే ఉంది. ఫిబ్రవరిలో 3.4%, జనవరిలో 3.7% వృద్ధి నమోదైంది. కానీ మార్చి నెలలో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల హర్ముజ్ జలసంధి మూతపడడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. ప్రపంచ ఎరువుల రవాణాలో 3వ వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీనివల్ల సహజ వాయువు సరఫరాలో 30% వరకు కొరత ఏర్పడింది. ఎరువుల తయారీకి సహజ వాయువు అవసరం. దీని సరఫరా తగ్గడంతో దేశీయంగా ఎరువుల తయారీ ప్లాంట్లు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎరువుల కొరత ప్రభావం నేరుగా వ్యవసాయ రంగంపై పడనుంది. జూన్, జూలై నెలల్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్కు ఎరువుల డిమాండ్ భారీగా ఉంటుంది. దేశీయ ఉత్పత్తి తగ్గడం వల్ల రాబోయే ఖరీఫ్లో రైతులు ఇబ్బందులు పడక తప్పదు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఎరువులకు సంబంధించి భారతదేశం 27% దిగుమతులపైనే ఆధారపడింది. ఉత్పత్తి తగ్గినప్పటికీ దేశంలో తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, రసాయనాల శాఖ తెలిపింది. మార్చి చివరిలో గ్యాస్ సరఫరాను 80% మేర పునరుద్ధరించామని, ఇతర దేశాల నుండి దిగుమతులను వేగవంతం చేస్తున్నామని ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకుల ధరల భారం రైతులపై పడకుండా చూసేందుకు ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ఎరువుల సబ్సిడీలను 11% పెంచింది. రష్యా, కెనడా వంటి దేశాల నుండి దిగుమతులను పెంచడం ద్వారా సరఫరాను గాడిలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. యుద్ధం సద్దుమణిగి అంతర్జాతీయ రవాణా మార్గాలు సాధారణ స్థితికి వస్తేనే దేశీయంగా ఉత్పత్తి మళ్లీ పుంజుకుంటుంది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద యూరియా వినియోగదారు. ఏటా మన దేశానికి సుమారు 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. దేశీయంగా 280 నుండి 290 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తున్నా మిగిలిన 60 నుండి 70 లక్షల టన్నుల కోసం విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ముఖ్యంగా భారత్ దిగుమతి చేసుకునే యూరియాలో దాదాపు 25% వాటా ఒక్క ఇరాన్, ఓమన్ దేశాల నుంచే వస్తుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల హర్ముజ్ జలసంధి మూతపడింది. ఆ ప్రభావం ఎరువుల దిగుమతిపై పడింది. మరికొన్ని రోజులు ఇలానే పరిస్థితి ఉంటే రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి దేశంలో యూరియా కొరత దారుణంగా ఉండబోతోంది. ఎరువుల తయారీకి కీలకమైన నేచురల్ గ్యాస్ ధరలు పెరగడంతో భారత్, అల్జీరియా, స్లోవేకియా వంటి దేశాల్లో ప్లాంట్లు మూతపడుతున్నాయి. చైనా ఇప్పటికే ఎగుమతులపై ఆంక్షలు విధించగా మరోవైపు రష్యాలోని ఎరువుల ఫ్యాక్టరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తోంది. వెరసి ప్రపంచవ్యాప్తంగా ఎరువుల లభ్యత పాతాళానికి పడిపోయింది. గత 80 ఏళ్లలో ప్రపంచ వాణిజ్య వ్యవస్థ ఇంతటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఎరువుల ధరలు కేవలం కొన్ని వారాల్లోనే 50% వరకు పెరగడంతో సాగు ఖర్చు భారమై ప్రపంచవ్యాప్తంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎరువులు లేకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే ఆహార కొరత తప్పదు. చివరకు ఇది మధ్యప్రాచ్య దేశాల్లోనూ బియ్యం, మొక్కజొన్న వంటి నిత్యావసరాల కొరతకు దారితీసేలా ఉంది. తుపాకీ గొట్టాల మధ్య నలుగుతున్న ఈ వాణిజ్యం సామాన్యుణ్ణి ఆకలి తీర్చలేని స్థితికి నెడుతోంది. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించింది. రష్యా, కెనడాతో పాటు కొన్ని ఆఫ్రికన్ దేశాల నుంచి ఎరువుల్ని దిగుమతి చేసుకుంటోంది. అదేవిధంగా దేశీయంగా నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది.